does not lie between 0 and 1 is. A rational number that does not lie between 0 and 1 is. మరి ఏమవుతుంది మనకు ఏది 0కి 1కి మధ్యలో ఉండని నంబర్ ఏంటిది అని అడుగుతుండు. 0కి 1కి మధ్యలో 1/2 1/2 అంటే దట్ ఈక్వల్స్ టు 0.5 ఇది ఉంటుంది. ఉండని నంబరు ఇది ఉంటుంది కాబట్టి ఉండని నెంబర్ను మనం చూజ్ చేసుకోవాలి. 2/3 అంటే 0.6 బార్ వస్తుంది. ఇది మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇది కాదు, మధ్యలో ఉండని నెంబర్. 3/4 అంటే 3/4 అంటే మనకి ఏమొస్తుంది 4 7 0.7 28 75 ఇది కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. మరి 4/3 ఒక్కసారి చూడండి నాన్న. 4/3 అంటే 3 1 3 1 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0 3 3 అంటే 1.3 అంటే 1 దాటిపోయింది కాబట్టి దీని మధ్యలో ఉండని నెంబర్ ఏంటిది 4/3. ఆన్సర్ ఉండనిదే అడిగిండు. ఉండేటి అన్నీ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ 0కి 1కి మధ్యలో ఉంటాయి, ఇది ఒక్కటే ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 0.225 ఇన్ ఇట్స్ రేషనల్ ఫార్మ్ ఈజ్. సో ఇక్కడ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 0.225 ఇట్ ఈజ్ రేషనల్ ఫార్మ్. రేషనల్ ఫార్మ్ అంటే ఏంటిది? మరి రేషనల్ ఫార్మ్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? p/q ఫామ్లో. p/q ఫామ్ ఇక్కడ 225 ఉంది. సో సెకండ్ ఆప్షన్ చూసుకోండి. 225/10⁴, 225/10⁴, 9/40. ఇక్కడ రేషనల్ ఫామ్లో ఉండేది ఏది? ఇట్ ఈజ్ రేషనల్ ఫామ్. రేషనల్ ఫామ్ అంటే 0.225. 0.225 రాస్తే ఏమవుతుంది? 0.225, 225/1000 అంతేనా? 225/1000 అంటే మనకేమవుతుంది? 225/1000 మళ్ళీ క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేద్దాము. క్యాన్సిల్ చేస్తే 5 4 జా 5 5 జా 5 2 జా 0 0. సో ఇక్కడ 5 9 జా 540 జా. సో ఆన్సర్ ఏమొచ్చింది? 9/40. అంటే దాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చినట్లయితే 9/40 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 9/40. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 5 - √3 ఈజ్ ఏ. 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నంబర్. సో రేషనల్ నంబర్. నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నంబర్. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్. సో కంటిన్యూ క్వశ్చన్. మనం రియల్ నెంబర్స్లో 1 to 12 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినాము. ఇప్పుడు 13th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 13th క్వశ్చన్? 5 - √3 ఈజ్ ఏ. 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నంబర్, రియల్ నంబర్, రేషనల్ నంబర్, బోత్ 1 and 3. సో ఇక్కడ మనకు ఆప్షన్ అనేది బోత్ 2 and 3 కావాలి. ఓకే. ఏంటిదంటే 5 - √3 అనేది మనకు క్లియర్గా ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. అయితే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నంబర్స్. సో కాబట్టి రియల్ నెంబర్ కూడా అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, రియల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 14th క్వశ్చన్. బిట్వీన్ ఎనీ 2 న్యాచురల్ నంబర్ దెర్ ఎగ్జిస్ట్ ఇన్ఫినిట్లీ మెనీ. సో ఇక్కడ హౌ మెనీ, ఇక్కడ ఏమంటుండో బిట్వీన్ ఎనీ 2 న్యాచురల్ నంబర్స్ దెర్ ఎగ్జిస్ట్ ఇన్ఫినిట్లీ మెనీ అన్నాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది? మరి చెప్పండి ఆన్సర్. ఎనీ 2 న్యాచురల్ నెంబర్స్ మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అని అడుగుతుంది. సో ఏముంటాయి? 2 న్యాచురల్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 మధ్యలో ఏం నెంబర్స్ ఉంటాయి? మెనీ, ఎక్కువ ఉండేటి, 11 కాదు. సో 2, 3 మధ్యలో ఏ నెంబర్స్ ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ ఉండవు, హోల్ నెంబర్స్ ఉండవు, ఇంటీజర్స్ ఉండవు. సో రియల్ నెంబర్స్ మనకు ఉంటాయి. సో రియల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనము ఆన్సర్ ఈజ్ ఏమని చెప్పుకోవచ్చు? రియల్ నెంబర్స్. సో నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72. సో నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 అంటే మనము 72కు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకేనా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే మనకు ఏమవుతుంది? ఫ్యాక్టర్స్ రాసుకుంటే సో 236 జా 236 జా 218 జా 29 జా 23 జా. సో 2⁻3 × 3⁻1 అంటే మనకు 2 3 అనే ఓన్లీ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కనబడుతున్నాయి కాబట్టి దీనికి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? జస్ట్ 2 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. సో నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 240. సో ఇది కూడా ఇందాకట్లాగానే మనము చేద్దాం. సో 240ని చేయండి. 2 120 జా 240, 260 జా 120, 230 times. సో 215. నెక్స్ట్ 3 5. సో 3 5.
కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చేసినాయి 2 power 4 into 3 power 1 into 5 power 1. సో హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ హియర్ 2 3 5 మొత్తం 3 వచ్చేసినాయి అంటే ఆన్సర్ ఈజ్ 3 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3 అంటే మనకు వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A/B ఉందనుకుందాం. సో దీని ఏ నెంబర్ తోటి ప్రోడక్ట్ చేస్తే 1 వస్తుంది. సో దీన్ని B/A ఆటోమేటిక్గా B/A. సో దీన్ని రెసిప్రోకల్ అంటాం, దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. సో ఇక్కడ -3 ఉంది కదా, -3కి మనకు డినామినేటర్ 1 అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది 1/-3 ఈజ్ ఈక్వల్ టు 1. 3 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమవుతాం -1/3. ఆన్సర్ ఈజ్ -1/3. 3 - 3 ఇంటూ -1/3 ఏమవుతుంది 3 3 కట్ అవుతుంది, -1 ఇంటూ -1 +1. సో ఇది ఏంటిది, ఇది మనకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. సో ఇన్వర్స్ కాన్సెప్ట్ ఏంటిది ఇది అన్నట్టు. ఓకేనా. సో ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 32 ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 32 అంటే మనకు -32. ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే -32 తీసుకోండి, -32. సో -32 తీసుకున్నప్పుడు అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది, ఏకు అడిటివ్ ఇన్వర్స్. సో ఏకు ఏ నెంబర్ని యాడ్ చేస్తే 0 వస్తుంది. జీరోని ఏమంటామంటే అడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఏమంటాము 0 ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ. సో ఏ నెంబర్ని, ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి మనకి నెగిటివ్ నెంబర్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకు ఇక్కడ నెగిటివ్ నెంబర్ అడిగిండు. సో నెగిటివ్ నెంబర్ అడిగినప్పుడు మనం ఏ నెంబర్ని యాడ్ చేయాలి, పాజిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి 32. ఒకవేళ ఇక్కడ 32 తీసుకుంటే ఆప్షన్లో -4 -32 ఉంటుంది. ప్లస్ అడిగినప్పుడు మైనస్ చెప్పాలి, మైనస్ అడిగినప్పుడు ప్లస్ చెప్పాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేషనల్ నంబర్ బిట్వీన్ 0 అండ్ -1. క్వశ్చను 0 and -1. సో ఈజ్ మరి 0కి -1కి ఇందాక 0కి -1 అంటే ఇక్కడ 0కి -1 ఇక్కడ ఉంటుంది కదా నాన్న. ఇటు సైడ్ 0కి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ -1. 0కి -1కి మధ్యలో ఉండేది, ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇది కాదు. సో ఇది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి -1.5. -1.5 అంటే మనకి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, -1.5 అంటే 15/10 అనుకుందాం. సో 10 1 జా 10 మైనస్ ఉంటుంది, 10 1 జా 10 5 జా 1 -1.5 అంటే ఇది దాటిపోతుంది, లెఫ్ట్ సైడే ఉంటుంది కాబట్టి ఇది కాదు. తర్వాత -9/10 అంటే -9/0.9 అంటే 9/10 అంటే 10 అంటే మనం ఏమని రాయొచ్చు, డివిజన్ చేస్తే 0. డివిజన్ ఎట్లా చేస్తారు చూడండి, 10 9 పెట్టుకుంటే 10 0 పెట్టుకుంటాం, 0 వస్తే 10 9 జా 90 అంటే 0.9 -0.9 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో -0.9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది -0.9 అంటే ఇక్కడ ఉంటుంది -0. ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 0.007 అంటే 7/100. ఇది పాజిటివ్ నెంబర్, ఇది మనం ఇక చేయాల్సిన అవసరం లేదు, రెండు కాదు ఆప్షన్స్, ఈ రెండిట్లలో ఏది ఆన్సర్ -0.9. సో ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఆఫ్ టర్మినేట్స్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నంబర్ ఏంటిదంటే 23/125. హౌ మెనీ ప్లేసెస్ అంటే ఎన్ని ప్లేసెస్, డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్కి టర్మినేట్ అవుతుంది. సో ఎన్ని ప్లేసెస్కి టర్మినేట్ అవుతుంది, ఒక్కసారి చూడండి. సో 23/125. 23/125 అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఖచ్చితంగా డివిజన్ చేసి చెక్ చేద్దాం. 123 అంటే మనకి ఇక్కడ పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 125 1 జా 125, 2 తీసుకుంటే 250 అవుతుంది కదా. సో ఇక్కడ రిమైండర్ 1. సో ఇక్కడ మనకి ఇక్కడ తీసుకుంటాము 5 వస్తుంది, 2లోకి వెళ్ళి 2 పోతే 0 2 1 105 వచ్చింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 0 ఒకసారి పాయింట్ పెట్టుకున్నామంటే మళ్ళీ 0 కాపీ చేసుకుంటే ఇక్కడ 125 8 జా 1000 టేబుల్ రాసుకుంటే ఈజీ అవుతుంది. 50 పక్కకు 0 మళ్ళీ పాయింట్ పెట్టుకున్నందుకు ఇక్కడ 0 వస్తుంది. 125 4 టైమ్స్ 500. సో ఇక్కడ ఎన్ని ప్లేసెస్ తర్వాత టర్మినేట్ అయింది, 0 వస్తుంది కాబట్టి 0.184. సో డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉంది 1 2 3.
సో ఆన్సర్ ఈజ్ 4.